మహేష్ బాబు గారు ఈ ప్రశ్న మీకోసం. ఓకే, ఐ యామ్ హియర్ సార్. మహేష్ గారు ఇక్కడండి. సార్, ఓం ప్రకాష్ ఎన్టీవీ మీకు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉన్నా కానీ ఇప్పటిదాకా మీరు ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఫస్ట్ టైం మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా 3 లాంగ్వేజెస్లో సేమ్ డే రిలీజ్ చేస్తున్నారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. అదే అండి, ఇందాక చెప్పినట్టు ఐ థింక్ శేష్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బ్యూటిఫుల్లీ అండి. ప్రయత్నం ఏం లేదండి. ఐ థింక్ దిస్ స్టోరీ నీడెడ్ టు బీ టోల్డ్. ఐ థింక్ శేష్ ఆన్సర్ దట్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎ స్పీచ్. దట్స్ వాట్ వీ ఫెల్ట్ అండి. అలాగే నమ్రత గారి సపోర్ట్ శేష్ గారు చెప్పినా సరే, మీరు చెప్పినా సరే మహేష్ బాబు గారు, అంటే మీకు అంత టైం ఉందా ఇవ్వడానికి ఈ సినిమాకి యాజ్ ఎ ప్రొడ్యూసర్ గారు? నేను నిజం చెప్పాలంటే వీళ్ళకి జస్ట్ అప్పుడప్పుడు కలిసి సినిమా ఎలా జరుగుతుంది అని వింటమేను. బట్ గ్రౌండ్ లెవెల్లో ఐ థింక్ షీ వర్క్ వెరీ వెరీ హార్డ్. ఐ థింక్ నమ్రత వాజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్, మోర్ దెన్ మీ, టు బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. అంటే ఎవ్రీడే ఒక 3-4 ఫోన్ కాల్స్ అయితే మినిమం నమ్రత గారితో జరిగేవి. సో ఐ థింక్ దట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. నాకు తెలిసి ఇప్పుడు కూడా వాళ్ళకి మెసేజ్లు వస్తుంటాయి, ఎలా జరుగుతుంది ప్రెస్ మీట్ అని, బాగా జరుగుతుంది ఆ ట్రైలర్ లాంచ్. ఇప్పుడు కూడా ఉండుంటాయి మిస్ కాల్స్, చెక్ చెక్ ఉంది నాకు మెసేజ్. శేష్ గారు ఇక్కడ. శేష్ గారు ఈ ప్రశ్న మీకు ఇక్కడ. హాయ్ సార్. ఆవిడకి ఇంట్లో పిల్లలు ఉన్నారండి, చూసుకుంటారు. సార్, సందీప్ ఉన్నికిషన్ సార్, ఆ స్టోరీ ఓపెన్గా ఉంది, చాలామంది ట్రై చేస్తుంటారు. మీరు మాత్రం ఎలా కన్విన్స్ చేయగలిగారు వాళ్ళ పేరెంట్స్ని? అంటే ఓపెన్గా ఉన్న స్టోరీ కదా మేజర్ సందీప్. సో ఐ థింక్ a lot of people know his heroics. ఆయన ఏం చేశారు, కానీ ఆయన ఎలా బతికారో చాలామందికి తెలియదు. ఆయన 31 years ఉన్నారు. ఆ 31 years ఆయన ఎలా బ్రతికారో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన లైఫ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఆయన లైఫ్ ఈజ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ద వే హీ డైడ్ అన్నది ఫీలింగ్. ఇట్స్ అ వెరీ పాజిటివ్ వైబ్రెంట్ ఫిలిం. ఈ సినిమా డార్క్ స్పేస్ కాదు, ఒక పాజిటివిటీ వస్తుంది. ఎందుకంటే మేజర్ సందీప్ కాపాడిన లాస్ట్ హాస్టేజ్ నాతో పర్సనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, వెన్ మేజర్ సందీప్ వాక్డ్ ఆయనకు విష్ణుమూర్తి వచ్చారనే ఫీలింగ్ వచ్చింది. సో కిరణాలు వెళ్తురు. అందుకనే మీరు ట్రైలర్లో చూస్తే శశి చాలా చోట్ల సన్ఫ్లేర్స్ పెట్టాడు. దట్ ఈస్ మేజర్ సందీప్. సో దే వాజ్ నెవర్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ ఆడియన్స్ నోయింగ్ ఎనీ ఆఫ్ దిస్. అది తెలియదు కాబట్టే నేను ఈ సినిమా చేయాలనుకున్నాను. ఇంతకుముందు కూడా చాలా మంది ట్రై చేసి ఉండొచ్చు కదా, మీరు ఎలా కన్విన్స్ చేశారు? There was lots of film offers for Major Sandeep's parents. I think it took 7 meetings from us for them to be convinced. అంటే ఈ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ లైఫ్ నుంచి మీరు అడాప్ట్ చేసుకున్న క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే బయోపిక్స్ అనేవి రేర్ ఆపర్చునిటీ కదా ఏ ఆర్టిస్ట్కి. 3 years ఆయన స్పిరిట్, ఆయన సోల్ ఇన్హాబిట్ చేయడం వలన మాట కోవిడ్ వల్ల బ్రేక్ పడేది కాబట్టి ఐ థింక్ నాలో సెల్ఫిష్నెస్ చాలా తగ్గిపోయిందండి, జెన్యున్గా చెప్తున్నాను. ఐ థింక్ సెకండ్ వేవ్లో కొంచెం ఐ ట్రై టు డూ మెనీ థింగ్స్. చాలామందికి హాస్పిటల్స్ చుట్టూ చాలా పరిగెట్టాను, చాలామందికి ఏదో చేయాలని. ఐ థింక్ అది మేజర్ సందీప్ ఇన్స్పిరేషన్ నా మైండ్లో. మహేష్ బాబు గారు ఇక్కడ విఎస్ఎన్ ముద్దుగ్రేట్ బాగున్నారండి? బాగున్నాను సార్. ఈ సినిమా అవుట్పుట్ నిన్న మీరు చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ అయినా ఏమో కొంచెం వచ్చిందా? లేదండి, ఐ మీన్ నాట్ టు టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్, బికాజ్ కొన్ని సినిమాలు కొంతమంది చేయాలండి. అండ్ లైక్ సేస్ ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ హిస్ హార్ట్. అండ్ సో అలాంటివి మనం చూసినప్పుడు ఎప్పుడు చూసి ఎంజాయ్ చేయాలండి. అది ఎప్పుడు నేను అంత సెల్ఫిష్ ఏం కాదు, అరే ఇది మనం చేసుంటే పోయేది అంటే. సో హీరో ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా, అక్కడ సెల్ఫిష్నెస్ కాదు కదా. కాదండి, అది మనం సినిమా చూసేటప్పుడు ఐ బికేమ్ అన్ ఆడియన్స్. అది చూసినప్పుడు అది ఐ థింక్ శేష్ వాజ్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్. శేష్ ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ హిస్ హార్ట్ దేర్. సో నేను ఒక ఆడియన్స్గా చూసి అది అలా ఇమర్స్ అయిపోయాను ఆ ఎక్స్పీరియన్స్లో, అంతే. సో అది నేను ఎప్పుడు అలానే ఉంటాను నేను ఎప్పుడు. సో నా సినిమాలు నేనే చేయాలి, సో మిగతా సినిమాలు నేను చూసినప్పుడు అలా ఎంజాయ్ చేయాలి. महेश बाबू से एक मेरा प्रश्न है. मैं पंकज शुक्ल, अमर उजाला अखबार से हूँ. बतौर निर्माता आपने पहली हिंदी फिल्म बना ली है, बतौर अभिनेता पहली हिंदी फिल्म कब रिलीज हो रही है आपकी? तेलुगु फिल्म रिलीज होगा, वो हिंदी में
హలో హలో సార్ మహేష్ Hello. బాబు గారు ఫస్ట్ మేజర్ స్క్రిప్ట్ అంతా స్టోరీ అంతా విన్న తర్వాత నమ్రత మ్యామ్కి నచ్చిన తర్వాత మీరు ఒప్పుకోవడం జరిగిందా, లేదంటే ఫస్ట్ మీరే విని సినిమాని మీ ప్రొడక్షన్ హౌస్లో తీసుకురావాలనుకున్నారా? Like I said, I think the travel with Major Namrata was more involved in the film. But first to Anurag and Sharad, when they got